ఆలూతో ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకుని తిని విసుగొచ్చిందా? అయితే ఈ ఉత్తరాఖండ్ స్పెషల్ ఆలూ గుట్కే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. దీనికోసం ముందుగా ఒక ½ kg ఆలూని ఉడకపెట్టుకుని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక రోల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ½ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచు అల్లము, 2 పచ్చిమిర్చి కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసేసి ఇలా కచ్చపచ్చగా మసాలాని దంచుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలను వేసేసి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుని ఇందులో యాడ్ చేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకుని దించే ముందుగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలూ గుట్కే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలో కానీ, రోటీల్లో కానీ, రైస్ లో కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని